యుఎస్ వాళ్ళు ఇరాన్ మీద భారీగా దాడులు చేస్తున్నారని చెప్పినా, ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని క్లోజ్ చేస్తున్నారని చెప్పినా, ఎందుకు ఇవాళ మార్కెట్ పెరిగింది? ఇన్ఫాక్ట్ ఈ సేమ్ విషయం గురించి నేను నిన్న రాత్రి మన వాట్సాప్ ఛానల్లో కూడా చెప్పాను. వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కాదు, ఈ షిప్పింగ్ డేటా ఇంపార్టెంట్ అని. వీటి గురించి మనం ఫస్ట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇవాళ మార్కెట్ పెరిగిన విధానాన్ని మీరు గమనిస్తే చాలా ఇంట్రెస్టింగ్ పాజిటివ్ అప్డేట్స్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటాయి. వీటి గురించి కూడా మాట్లాడుకుంటూ, గోల్డ్ అండ్ సిల్వర్ మనకు ఫాల్ కనిపించిందా? మార్కెట్ ఏమో పడింది కానీ పెరిగింది, కానీ బంగారం వెండి పడ్డాయి. వీటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇండియా యుఎస్ కి సంబంధించిన ట్రేడ్ డీల్ ని రిజెక్ట్ చేస్తుందని ఎలా వస్తున్న వార్తల్ని, ఇండియన్ గవర్నమెంట్ ఇస్తున్న క్లారిఫికేషన్ ని, అండ్ మన ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ని, మార్కెట్ రిలేటెడ్ గా సపోర్ట్ చేస్తున్నవి నెగిటివ్ గా ఉంటున్న ఫ్యాక్టర్స్ ని డిస్కస్ చేసుకుంటూ ఇవాళ ఐటీ స్టాక్స్ ని గమనించారా? ఇన్ఫాక్ట్ నిఫ్టీని ఒక రేంజ్ లో పైకి తీసుకొచ్చింది ఐటీ స్టాక్స్ అనే చెప్పాలి. వాటి గురించి మాట్లాడుకుంటూ కమింగ్ డేస్ లో ఉండబోతున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ మార్కెట్ రిలేటెడ్ గా మనం అబ్జర్వ్ చేయాల్సిన డేస్ అండ్ ఈవెన్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ డేటా. ఈ జూలైలో వాళ్ళు పాజిటివ్ గా ఉన్నారు. మార్కెట్ రిలేటెడ్ గా చాలా అన్సర్టనిటీస్ ఉంటున్నా వాళ్ళ నుంచి వస్తున్న డేటా అండ్ వాళ్ళ పుట్ కాల్ రేషియో కానివ్వండి, అండ్ వాళ్ళ షార్ట్ పొజిషన్స్ కానివ్వండి, మార్కెట్ కి కొంత ఫేవరబుల్ గా ఉన్నాయి. వాటి డేటాను కూడా డిస్కస్ చేసుకుంటూ ఫర్దర్ మార్కెట్ రిలేటెడ్ గా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, యుఎస్, ఇరాన్ అండ్ మన ఇండియా రిలేటెడ్ గా ఉన్న టాపిక్స్ ఎలా సపోర్ట్ చేస్తుంటాయి, ఇవాళ మార్కెట్ యాక్టివిటీని దానికి కంబైన్ చేసి మాట్లాడుకుంటూ, మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న వెరీ ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజెస్ అండ్ మార్కెట్ ఒక ఫర్దర్ యాక్టివిటీ గురించి డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మనం మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. ఆల్సో మీకు ఎస్బీఐ కార్డ్స్ ఉంటుంటే మీకు 50-60 పాయింట్స్ మీ సిబిల్ స్కోర్ పడుండే అవకాశం ఉంది. బికాస్ కొన్ని ఎర్రర్స్ జరుగుతున్నాయి ఎస్బీఐ కార్డ్స్ రిలేటెడ్ గా. ఇఫ్ ఇన్ కేస్ మీకు అలా జరుగుతుంటే ఏం చేసి మీ సిబిల్ స్కోర్ ని పెంచుకోవచ్చు, మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఆ ప్రొసీజర్, మెయిల్ ఫార్మాట్ మొత్తం కూడా చెప్తాను. ఎస్బీఐ కార్డ్స్ ఉంటున్న ప్రతి ఒక్కరు ఇది గమనించాలి. ఈవెన్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటున్నా ఈ ఇన్ఫర్మేషన్ వెంటనే చెప్పండి. సిబిల్ స్కోర్ చెక్ చేసుకోమనండి. ఇఫ్ చెక్ చేసుకున్న తర్వాత సిబిల్ స్కోర్ పడుంటే నేను ఇవాళ ఈ వీడియోలో చెప్తున్న ప్రాసెస్ ని ఇమీడియట్ గా వాళ్ళతో చేయించండి. దాని వాళ్ళ సిబిల్ స్కోర్ పెరుగుతుంది. అండ్ వీడియో పెట్టే కొంత టైం ముందు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ట్రంప్ ఏం చెప్తున్నారో తెలుసా? ఇప్పటి వరకు మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఫ్రీగా కాపాడాం, కానీ ఇకపై కాపాడాలంటే మాత్రం డబ్బులు తీసుకుంటాం. బికాస్ మా పీపుల్ ని డేంజర్ లో పెడుతున్నాం కాబట్టి మేం డబ్బులు తీసుకుంటాం అంటున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఫ్రీగా ఉండాలి, టోల్స్ కలెక్ట్ చేయొద్దు అంటారు ఓ పక్క నుంచి. ఇంకో పక్క నుంచి దాన్ని ఫ్రీగా ఉంచడానికి మేం డబ్బులు కలెక్ట్ చేస్తాం అంటాడు. ఇరాన్ కలెక్ట్ చేస్తే తప్పు, బట్ ఇరాన్ కలెక్ట్ చేస్తున్న దాన్ని ఆపి అందరూ పాస్ అయ్యేలా ఉంచడానికి వీళ్ళు కలెక్ట్ చేస్తానంటున్నారు. మరి ఇది ఏ రకమైన హిపోక్రసీయో నాకు అర్థం కావట్లేదు. అంతా సజావుగా జరిపోతున్న థింగ్స్ ని అస్తవ్యస్తం చేసి నేనే మిమ్మల్ని కాపాడానని చెప్పుకోవడం ట్రంప్ ఒక ప్రత్యేకత. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఇరాన్ యుఎస్ ఒక టాపిక్ తో స్టార్ట్ చేద్దాం. మీరు చూస్తే చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మీకు యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా టాపిక్స్ పై మల్టిపుల్ ఆర్టికల్స్ ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫ్రైడే నుంచి ఏమైందో మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఇదంతా కూడా నేను మీకు వాయిస్ నోట్ లో, వాట్సాప్ లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవాళ మార్కెట్ ఈవెన్ పడినా ఎందుకు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, షిప్పింగ్ డేటా ఎందుకు మనం జాగ్రత్తగా గమనించాలనేది ఆ వాయిస్ నోట్ లో మాట్లాడుకున్నాం. దీన్ని కొంత డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు చూస్తే చాలా ఆర్టికల్స్ కనిపిస్తూ ఉంటాయా? ఆర్టికల్స్ అన్నిటిని కూడా మనం స్టడీ చేయాల్సిన అవసరం లేదు. మీరు చూస్తే ఫ్రైడే మార్కెట్ రిలేటెడ్ గా ఎటువంటి ఇబ్బంది సాలిడ్ గా మనకి కనిపించలేదు కదా. మార్కెట్ క్లోజింగ్ పాయింట్ కూడా బానే ఉంది కదా. మార్కెట్ క్లోజ్ అయ్యాక ఏం జరిగింది? సెన్సేషనల్ అప్డేట్స్ ఏం మనకి ఫ్రైడే రాలేదు, సాటర్డే నుంచి డెవలప్ అయ్యాయి. సాటర్డే యుఎస్ వాళ్ళు మాకు 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, ఇరాన్ వాళ్ళకి చెప్తున్నారు, ఒకటి షిప్పింగ్ లైన్స్ ఓపెన్ గా ఉంచాలి. షిప్పింగ్ లైన్స్ ఓపెన్ గా ఉంచడం అంటే ఏంటంటే, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మాకు కనిపించడానికి ఒక ఇమేజ్ లా, ఒక చిన్న పాత్ లా ఉంటున్నా, దాంట్లో మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఆ మొత్తం సముద్రాన్ని ఇరాన్ వాళ్ళు కంట్రోల్ చేయలేరు. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ల్యాండ్ కి దగ్గరగా ఉన్న లైన్స్ ఏవైతే ఉన్నాయో, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా పాస్ అవ్వాల్సిన లైన్, షిప్స్ వెళ్లాల్సిన దారులు అనుకోండి, రోడ్లు ఉంటాయి కదా మనకి మామూలు నేల మీద, అలా లైన్స్, గీసిన లైన్స్ కాదు, వాళ్ళు అనుకుంటున్న డెసిగ్నేటెడ్ లైన్స్ ఈ షిప్స్ కి చెప్తారు మీరు ఇదే రూట్ లోనే వెళ్ళాలని. బికాస్ అదే రూట్ లో వెళ్తేనే ఇరాన్ వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయగలరు. వేరే రూట్స్ ద్వారా వెళ్లారనుకోండి, పర్షియన్ గల్ఫ్ అండ్ ఇతర రీజియన్స్ అండ్ ఒమాన్ రిలేటెడ్ గా ఉన్న రూట్స్, ఇంకేదైనా అదర్ రూట్స్, యుఎస్ వాళ్ళు చెప్పిన రూట్ అలా వెళ్లారనుకోండి, అది ఇరాన్ కంట్రోల్ లో ఉండదు. కాబట్టి ఏవైనా షిప్ ఇరాన్ కంట్రోల్ లో ఉన్న లైన్స్ ద్వారా కాకుండా, అంటే వాళ్ళు చెప్పిన రూట్స్ ద్వారా కాకుండా ఇంకేదైనా రూట్స్ ద్వారా వెళ్తుంటే ఇప్పటి వరకు ఇరాన్ వాళ్ళు అటాక్ చేస్తూ వస్తున్నారు. కానీ యుఎస్ వాళ్ళు చెప్పింది అలా అటాక్ చేయకూడదు, అన్ని షిప్పింగ్ లైన్స్ ని ఓపెన్ గా ఉంచాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా రూట్స్ ద్వారా వెళ్తున్న షిప్స్ ని మీరు అటాక్ చేయకూడదు, టోల్ డబ్బులు కలెక్ట్ చేయొద్దు. ఈ మూడింటికి మీరు ఒప్పుకోవాలనేలా యుఎస్ వాళ్ళు అడగడం, దానికి ససేమిరా అని ఇరాన్ వాళ్ళు ఒప్పుకోకపోవడం, ఒప్పుకోకపోగా వేరే రూట్స్ నుంచి వెళ్తున్న షిప్స్ పైన ఎప్పుడైతే ఇరాన్ వాళ్ళు దాడి చేశారో, అది దాడి చేసింది కూడా సైప్రస్ ఫ్లాగ్ ని పెట్టుకున్న షిప్ అనమాట. అందులో 23 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన వాళ్ళు ఇండియన్ అనమాట. దీని రిలేటెడ్ గా ఇండియన్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. ఇక్కడ గల్లంతైన ఇండియన్ అని వెంటనే యుఎస్ వాళ్ళు వాళ్ళ మీద దాడి చేశారు. ఓ పక్క చెప్తూనే ఉన్నాం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీరు చెప్పిన రూట్ లోనే వెళ్ళాలని కాదు, మిగిలిన వాటి పక్క వెళ్ళినా దాడి చేయొద్దు, ఇది మేము చెప్తూనే ఉన్నా, మీరు మళ్ళీ దాడి చేస్తారా అని అమెరికా వాళ్ళు 140 ఇరానియన్ టార్గెట్స్ మీద, అంటే వాళ్ళు రెడీగా ఉన్నారు ఇలాంటిది ఏదో జరుగుతుంది తిరిగి దాడి చేద్దామని 140 ఇరానియన్ టార్గెట్స్ మీద యుఎస్ వాళ్ళు దాడి చేయడం. ఇంతలా మా మీద దాడి చేస్తారా? మరి మాత్రం దానికి ఎందుకు ఎంఓఈలు ఇవన్నీ?
స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎందుకు ఓపెన్ ఉండాలి, ఇలాంటి కండిషన్ లో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ లో ఉండదని ఇరాన్ వాళ్ళు దాన్ని క్లోజ్ చేశారు. అఫీషియల్ గా వాళ్ళ స్టేట్మెంట్స్ కనిపించాయి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయిపోతుందని. ఇది నేను మీకు వాట్సాప్ లో కూడా పెట్టాను. బట్ దెన్ దాని తర్వాత జరిగింది ఇక్కడ మీరు గమనించండి. ఎప్పుడైతే యుఎస్ వాళ్ళు 140 ఇరానియన్ టార్గెట్స్ మీద దాడి చేశారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎప్పుడైతే ఇరాన్ వాళ్ళు క్లోజ్ చేశారు, ఫర్దర్ రౌండ్ ఆఫ్ దాడులు యుఎస్ వాళ్ళు చేయడం. ఇంతలా యుఎస్ వాళ్ళు దాడులు చేస్తున్నసరికి మిడిల్ ఈస్ట్ లో ఉంటున్న యుఎస్ స్థావరాలు ఎక్కడెక్కడి నుంచి అయితే ఇరాన్ మీద దాడులు జరిగాయో వాటన్నిటి మీద దాడులు చేశారు ఇరాన్ వాళ్ళు. కువైట్, బహ్రెయిన్, యుఏఈ, ఖతార్, జోర్డన్ అన్నిటి మీద దాడులు జరిగాయి. దీనికి ఫర్దర్ గా యుఎస్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ 4 రౌండ్ల ఇరాన్ బలగాల మీదకి, వాళ్ళ రాడార్ సిస్టమ్స్ మీదకి, ఈ ఇరాన్ రిలేటెడ్ గా ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఏ ఎక్విప్మెంట్స్ ని వాడుతున్నారో వాటన్నిటి మీదకి దాడులు చేసి నిర్వీర్యం చేయడానికి, ఇరాన్ ఒక వ్యవస్థ నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించారు. అండ్ ఎప్పుడైతే ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అనిందో యుఎస్ వాళ్ళు వచ్చి అసలు మీరెవరు చెప్పడానికి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అని, అసలు మీకు రైట్ లేదు, ఇప్పుడు అది మీ కంట్రోల్లో లేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇరాన్ ఒక కంట్రోల్లో లేదు. ఇరాన్ డస్ నాట్ కంట్రోల్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. అదొక ఇంటర్నేషనల్ వాటర్ వే అండ్ దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా అందరికి ఫ్రీగా అవైలబుల్ గా ఉంచేదానికి, ఇరాన్ ఒక కంట్రోల్ నుంచి బయటికి తీయడానికి అమెరికా ప్రయత్నిస్తుందని యుఎస్ సెంట్రల్ కమాండ్ వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్ చేశారు. సో ఇరానియన్ కమాండర్ అది మా చేతుల్లో ఉంది, మేము చెప్పినట్టు వినండి అన్నదానికి అది క్లెయిమ్, ఇది ఫ్యాక్ట్ అనేలా యుఎస్ సెంట్రల్ కమాండ్స్ రెస్పాండ్ అయ్యాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనకి గిఫ్ట్ నిఫ్టీ ఎంత ఓపెన్ అవుతుందో తెలియదు, బంగారం ఎంత పడిపోతుందో తెలియదు, అసలు మండే మార్కెట్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఇదంతా జరిగింది ఆదివారం 12:30 టైం పాయింట్ వరకు ఉంటున్న డేటా అన్ని కూడా ఇవే ఇంతవరకే. బట్ ఆ పాయింట్ లో షిప్పింగ్ డేటా 24 అవర్స్ డేటా చెప్తుంది కాబట్టి ఆ టైంలో షిప్పింగ్ డేటా కూడా మనకు అవైలబుల్ గా లేదు. అండ్ యాజ్ ఆఫ్ నౌ గా ఉంటున్న కరెంట్ డేటా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా లాస్ట్ 24 అవర్స్ డేటా చూస్తే మీకు సుమారుగా 34 షిప్స్ దగ్గరగా పాస్ అయ్యానల్లా డేటా కనిపిస్తూ ఉంటుంది. 57% దగ్గరగా నార్మల్ తో కంపేర్ చేస్తే యాక్టివిటీ ఉందని కనిపిస్తూ ఉంటుంది. వెరాజ్ మీరు బీబీసీ వెబ్సైట్ రిపోర్ట్ చేస్తున్న డేటా ఇది లైవ్ డేటా. దీంట్లో మీరు గమనించారంటే కమర్షియల్ వెజల్స్ ప్రెసెంట్ పాస్ అవ్వట్లేదు. వెరాజ్ సండే వరకు చూసినట్లయితే 8 షిప్స్ వరకు ట్రాక్ అవుతున్నట్టు, అంటే పాస్ అవుతున్నట్లు వాళ్ళకి డేటా కనిపిస్తుందని ఎలా అప్డేట్స్ కనిపిస్తుంటాయి. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా ఇష్యూ అంతా రిజాల్వ్ అయిపోయిందా, షిప్స్ నార్మలైజ్ అయిపోయా, షిప్స్ నార్మల్ గానే పాస్ అవుతున్నాయంటే కాదు. లాస్ట్ 24 అవర్స్ డేటా ప్రకారం అయితే 57% విచ్ ఈస్ అబో నార్మల్. అండ్ ఇప్పుడున్న కండిషన్ లో నిజంగా ఇదే యాక్టివిటీ ఉంటే అది అబో నార్మల్. బట్ బీబీసీ వాళ్ళు చెప్తున్న డేటా మాత్రం రీసెంట్ లైవ్ ట్రాకింగ్ డేటాని బట్టి ఆ నెంబర్ కొంత తగ్గిందనే చెప్తున్నారు. మరి ఇది మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ కదా, అందుకే మనకి విక్స్ కూడా 8% దగ్గరగా పెరిగింది. ఇష్యూ అంతా రిజాల్వ్ అయిపోతుంది అనుకోలేదు మార్కెట్. బట్ అలానే షిప్స్ యొక్క యాక్టివిటీ కూడా లైవ్ ట్రాకింగ్ డేటాలో కంప్లీట్ గా మనకి న్యూట్రలైజ్ అయిపోలేదు కాబట్టి కంప్లీట్ గా కిందకు వచ్చేయలేదు. అండ్ వెరీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది జస్ట్ ఇవాళ 5 o'clock వస్తున్నది. కొన్ని షిప్స్ పాస్ అవడానికి ప్రయత్నిస్తున్నాయి, అంటే యుఎస్ ఒక మద్దతుతో మీరు వెళ్ళండి మేము చూసుకుంటామని ఎలా యుఎస్ వాళ్ళు చెప్తుండడం కొన్ని పాస్ అవుతుండే. ఐఆర్జీసీ వాళ్ళు ఉన్నారు కదా, ఇరాన్ కి సంబంధించిన రెవల్యూషనరీ గార్డ్స్, వాళ్ళు వార్నింగ్ షాట్స్ ని అంటే కాలుస్తున్నారట స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర నుంచి ఇల్లీగల్ ఇన్ ద సెన్స్ వాళ్ళ పర్మిషన్ లేకుండా వెళ్తున్న షిప్స్ పై కాల్పులు జరుపుతున్నారనేలా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇరాన్ వాళ్ళేమో మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని క్లోజ్ చేసాం, షిప్స్ వెళ్ళడానికి లేదు అంటున్నారు. యుఎస్ వాళ్ళేమో ఎవరు అలా చెప్పింది, అన్ని కమర్షియల్ వెజల్స్ దాంట్లోంచి వెళ్ళండి మేము చూసుకుంటాం, మేము అక్కడుండి మీకు సేఫ్టీ ఇస్తామని ఎలా అంటున్నారు. యుఎస్ వాళ్ళని నమ్మి కొన్ని షిప్స్ ముందుకు వెళ్తున్నాయి, ఒక 6-8 షిప్స్ దగ్గరగా పాస్ అయ్యాని ఎలా అంటున్నారు. బట్ ఇంకొన్ని షిప్స్ పాస్ అవుతుంటే అది ఐఆర్జీసీ వాళ్ళు, ఇరాన్ కి సంబంధించిన రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళకి కనిపించింది అనుకోండి, వాళ్ళ మీద కాల్పులు జరిపే ప్రయత్నం, అలా కాల్చారు కదా యుఎస్ వాళ్ళు కాల్చే ప్రయత్నం, ఇలా అక్కడ జరుగుతుంది. ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. కంప్లీట్ గా జీరో డౌన్ అయితే చేసేలేదు, షిప్స్ అన్ని అయితే ఆగిపోలేదు. ప్రాబబుల్లీ మార్కెట్ ఏం బిలీవ్ చేస్తూ ఉందంటే యుఎస్ వాళ్ళు ఐదర్ అగ్రెసివ్ గానే ముందుకు వచ్చి ఎలా అయినా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా కంట్రోల్ తీసుకొని ఆర్ అట్లీస్ట్ ఇరాన్ అయినా బెండ్ చేసి షిప్స్ యొక్క పాసేజ్ ఆగకుండా అయితే చూసుకుంటారు, ఈసారి కామ్ గా అయితే అయిపోరని అనుకుంటాలి. ఆర్ యుఎస్ ఇరాన్ మళ్ళీ ఎవరో ఒకరు ముందుకు వచ్చి వాళ్ళు మాతో డీల్ కుదుర్చుకోవాలనుకుంటున్నారని యుఎస్ వాళ్ళు చెప్పి మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవుతుందనైనా మార్కెట్ బిలీవ్ చేస్తుండాలి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పర్మనెంట్ గా క్లోజ్ అయిపోతుంది, ఒక్క షిప్ కూడా పాస్ అవ్వదని అయితే మార్కెట్ యాజ్ ఆఫ్ నౌ బిలీవ్ చేయట్లేదు. చేస్తుంటే ఇవాళ రియాక్షన్ అది కాదు, బట్ వోలటాలిటీని మాత్రం మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. విక్స్ 8% పెరిగింది. ఆల్సో గోల్డ్ అండ్ సిల్వర్ కొంత మైన్యూట్ గా రియాక్ట్ అయ్యాయి. బట్ ఇక్కడ మీరు ఇవాళ మార్కెట్ ఒక రియాక్షన్ ని అబ్జర్వ్ చేయాలి. సో గతానికి ఇప్పటికి వస్తున్న తేడా, మార్కెట్ కి ఎక్కడో చిన్న బిలీఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయిపోయి నెలలు కొనసాగేలా అయితే ఉండదు, ఏదో ఒక సైడ్ స్టాండ్ వస్తుందనేలా ఒక చిన్న బిలీఫ్ అయితే ఇవాళ మార్కెట్ లో వచ్చిన ఫస్ట్ డిప్ లో కనిపించడం అయితే మనం చూసాం. బట్ ఆన్ కమింగ్ టైమ్స్ 1 day 2 day 3 day దీని తర్వాత అంతా షిప్పింగ్ డేటా మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది కదా, అందులో ఎటువంటి కమర్షియల్ షిప్స్ పాస్ అవ్వట్లేదు అనుకోండి. either యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని కంట్రోల్ తీసుకోలేక అండ్ ఇరాన్ వెనక్కి తగ్గక స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని స్ట్రాంగ్ గా కంట్రోల్ చేయగలుగుతుంది. యాక్చువల్ గా జియోగ్రఫికల్ గా ఇరాన్ కి సమ్ అడ్వాంటేజ్ ఉంది. మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ప్రాపర్ గా చూసారంటే ఎగ్జాక్ట్ గా వాళ్ళ రీజన్ కి దగ్గరగా ఉంటుంది. సో ఆ పక్కన ఉంటున్న హిల్స్ కానీ ఆ ఏరియా కానీ అండ్ ఎవరో దాటుకొని వచ్చి దాన్ని కంట్రోల్ చేద్దామంటే కొంచెం టఫ్ అవుతుంది. ఆ పెర్షియన్ గల్ఫ్ సైడ్ నుంచి వచ్చి తీసుకోవాలనుకున్న దాని సైడ్ కంట్రోల్. బట్ యుఎస్ వాళ్ళు దాన్ని ఎలా తీసుకుందామని అంత స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తున్నారు. 6 లెవెల్ అటాక్స్, 4 levels ఆఫ్ రౌండ్స్ అటాక్ దారుణంగా ఇరాన్ మీదకి. ఐ థింక్ ఈ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి చేసిన స్ట్రాంగెస్ట్
అటాక్ అదే. అండ్ ఇరాన్ వాళ్ళు కూడా మొత్తం ఈ ఎంటైర్ ఇష్యూ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మీరు తీసుకుంటే యుఎస్ మీదకి చేసిన స్ట్రాంగెస్ట్ అటాక్ కూడా ఇదే. అంత జరిగిన మార్కెట్ మూవ్ అయిన తీరుని మీరు గమనించారనుకోండి, ఇవాళ మిడ్ క్యాప్స్ పడ్డాయి, మళ్ళీ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళిపోయి, స్మాల్ క్యాప్స్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరికి ఉన్నాయి. మరి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి? నిఫ్టీ ఒక 9% దూరంలో ఉన్నట్టుంది, బ్యాంక్ నిఫ్టీ ఒక 6% దూరంలో ఉంది. ఎస్, స్లోలీ అవి కూడా పెరగాల్సిందే, ఎందుకంటే ఇవాళ ఐటీ ఇండెక్స్ ని చూసారు కదా. ఐటీ ఇండెక్స్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఎందుకు ఐటీ ఇండెక్స్ అంతలా ముందుకు వెళ్తుంది అన్న దానికి. బట్ దాంతో పాటు మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా కొంత పాజిటివ్ డెవలప్మెంట్స్ మనకి కనిపిస్తున్నాయి. ఎఫ్ఐఎస్ ఐ థింక్ ఫిబ్రవరి 2026 తర్వాత అనుకుంటాను, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వాళ్ళు మార్కెట్ లో పాజిటివ్ ట్రాక్షన్ స్ట్రాంగ్ గా చూపిస్తున్నారు. 15,000 కోట్ల దగ్గరగా రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ డేటా పాజిటివ్ గా బిల్డ్ అవుతుంది. ఎన్ఎస్డిఎల్ లో ఉంటున్న డేటా ప్రకారం మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ షార్ట్స్ 89% ఉన్నాయి. అంటే మార్కెట్ అంతా బాగుంటుందనే వాళ్ళు అనుకోవట్లేదు, పడుతుందనే అనుకునే పెట్టుకున్నారు. సో ప్రీ పొజిషనింగ్ అనేది ఎక్స్ట్రీమ్ పాజిటివ్ గా లేదు, అంటే మార్కెట్ భారీగా పెరిగిపోతుందిలే అని వాళ్ళేం అనుకోలేదు, వాళ్ళు పడుతుందనే అనుకుంటున్నారు. సో పడుతుందనే అనుకుంటున్న వాళ్ళకి నిజంగానే కొంత పడిన ప్రాఫిట్ బుకింగ్ ఆర్ వాళ్ళ షార్ట్స్ కవర్ చేసుకునే ప్రయత్నంలో వచ్చిన ఫస్ట్ డిప్ రికవర్ అయ్యే ప్రయత్నం మెజారిటీ ఆఫ్ టైం కనిపిస్తుంది. అన్లెస్ అది ఒక సీరియస్ థ్రెట్ అయితే తప్పించి మార్కెట్ కి, అంటే మార్కెట్ సడన్ గా షాక్ అయితే తప్పించి వచ్చే ఎవ్రీ ఫాల్ ఎవ్రీ డిప్ డెఫినెట్లీ ఆపర్చునిటీగా చూస్తారు. ఎగ్జాంపుల్, ఇది ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి మీరు మార్కెట్ పడుతుందని ఏదైనా పొజిషన్ మీ దగ్గర ఉంది అనుకోండి, నిజంగా మార్కెట్ పడింది అనుకోండి, ఇక్కడ ఇద్దరు ఉంటారు, ఇంకా పడిపోతుంది అని వెయిట్ చేసే వాళ్ళు, ప్రాఫిట్ బుక్ చేసుకునే వాళ్ళు. ఎక్స్ట్రీమ్ ఓవరాల్ మార్కెట్ లో అందరూ కూడా మార్కెట్ పడుతుందనే పొజిషన్స్ పెట్టుకోవాలంటే నిజంగానే మార్కెట్ ఏదైనా రీజన్ తో పడ్డా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం కారణంగా కూడా ఆ షార్ట్స్ కవర్ అయ్యేది కూడా మార్కెట్ ని రికవర్ చేస్తుంది. కాబట్టి 89% నెట్ షార్ట్స్ ఎఫ్ఐఎస్ మార్కెట్ లో క్యారీ అవుతూ ఉండడం మార్కెట్స్ పరంగా నేనైతే మంచి విషయంగానే చూస్తున్నాను. అదే రీసెంట్ టైమ్స్ లో కూడా చెప్తూ వచ్చింది, మార్కెట్స్ నిజంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ రిలేటెడ్ ఒక సీరియస్ కంక్లూజన్, ఇక అది ఓపెన్ అవ్వదని ఒక సీరియస్ స్టాంప్ పడనంత వరకు కూడా, ఇన్ఫాక్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అనగానే నాకైతే కొంత అనిపించింది మార్కెట్ రిలేటెడ్ గా సమ్ వోలటాలిటీ అయితే అరైజ్ అవుతుంది అని. విక్స్ లో ఇవాళ రిఫ్లెక్ట్ అయింది 8%, బట్ సమ్ హౌ షిప్పింగ్ డేటా ఇంకా ఫర్దర్ క్లారిటీ, అంటే ఇక్కడ ఎటువంటి జీరో యాక్టివిటీ అక్కడ నమోదు అవ్వకపోతుండడం, ఎంతో కొంత షిప్స్ అయితే యుఎస్ ఒక సహకారంతో మూవ్ అవుతున్నాయేమో అని మార్కెట్ బిలీవ్ చేస్తుంది. లెట్స్ సీ కమింగ్ డేస్ లో షిప్పింగ్ డేటా ఎలా ఉంటుంది. అండ్ ఈవెన్ దో ఒకవేళ బ్యాడ్ గా ఉంటున్నా త్వరగా రిజాల్వ్ అయిపోతున్న ఒక హోప్ మార్కెట్ లో ఉంది. బట్ పర్సనల్ గా నాకైతే, నేను పర్సనల్ గా ఈ ఎంటైర్ ఇష్యూలో వీళ్ళేం చెప్తున్నారు వాళ్ళేం చెప్తున్నారు అనే దానికంటే కూడా షిప్పింగ్ డేటా కీ అండ్ ఇంపార్టెంట్ అని అయితే నమ్ముతున్నాను. దాని రిలేటెడ్ గా ఎటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటున్నా మీకు నేను నిన్న మెసేజ్ పెట్టింది కూడా 12:30 అరౌండ్ రాత్రి. అప్పటి వరకు ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని చూసి రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు, ఒకవేళ పడితే ఎందుకు మనం నెగిటివ్ గా చూడాల్సిన అవసరం లేదు, ఎందుకు పెరిగే అవకాశం ఉంటుంది, డేటా అంతటిని కూడా మార్కెట్ ఓపెనింగ్ కి ముందే మీకు వాట్సాప్ లో షేర్ చేసే ప్రయత్నం చేశాను. అండ్ ఫర్దర్ గా షిప్పింగ్ డేటా కూడా ఏదైనా డ్రాస్టిక్ గా మూవ్ అవుతున్నా అది జియో పొలిటికల్ గా ఇంకేదైనా డేటా పాయింట్స్ ఉంటున్నా మీకు అలానే అప్డేట్ చేస్తాను. అదొక్కటే రిక్వెస్ట్, చాలా ఫేక్ ఛానల్స్ ఉంటున్నాయి ఇలా, వాటిని నమ్మకండి. అఫీషియల్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, ఫస్ట్ లింక్ గా వాటిని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ పర్సనల్ గా మీరేమనుకుంటున్నారు, ఇక్కడ నుంచి ఒకవేళ ఇరాన్ తగ్గకపోతే, ట్రంప్ యాజ్ ఇట్ ఈస్ గేమ్ ఉంది కదా, ఇరాన్ వాళ్ళని బెక్ చేశారు, ఇంక యుద్ధం ఆపేస్తాను, వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మేమైతే ఇంకా ఇరాన్ రిలేటెడ్ గా డిస్కషన్స్ లోకి వెళ్తాం, మాకేం యుద్ధం వద్దని. ఇరాన్ తగ్గకపోతే యుఎస్ ఈ రీసెంట్ టైమ్స్ లో 10 సార్లు తగ్గే ప్రయత్నం చేసింది. ఇరాన్ అయితే యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు తగ్గింది ఎక్కడ, మనకి సీరియస్ గా తగ్గింది ఎక్కడ కనిపించదు, సైలెంట్ గా ఉన్నది కనిపిస్తుంది. అండ్ ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ లో ఇవాళ మీరు రూపీ యొక్క యాక్టివిటీని కూడా గమనించాలి. 95 రూపీ 60-70 పైస్ దగ్గరగానే ఉండిపోయింది. ఈ రీసెంట్ టైమ్స్ లో కూడా అక్కడే ఉంది 95.5. సో ఎక్కువగా వీకెండ్ అవ్వలేదు. సో దాని అర్థం ఫర్దర్ గా కమింగ్ టైమ్స్ లో క్రూడ్ ఆయిల్ భారీగా పెరిగిపోయి దాని ఒక ఇంపాక్ట్ రూపీ మీద పడిపోతుందని మార్కెట్ లో కన్సర్న్స్ లేదు. అండ్ క్రూడ్ ఆయిల్ ఒక యాక్టివిటీని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఈ మధ్య కాలంలో ఏం జరుగుతున్నా మహా అయితే $80 per barrel కి వెళ్తుందంటే, సైడ్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అన్నా సరే $80 per barrel కూడా వెళ్ళలేదు, ప్రెసెంట్ అయితే లేదు. హైయే 79.76, సో 120 దగ్గరికి వెళ్ళిపోయింది ఒకసారి కంగారు పడి. ఇప్పుడు $80 per barrel దగ్గరికి వెళ్ళి కూడా కూల్ ఆఫ్ అవుతూ ఉందంటే, అన్లెస్ ఒక సాలిడ్ కన్ఫర్మేషన్ లేకుండా షిప్స్ రిలేటెడ్ గా ఇంకా ఇది ఎక్స్టెండ్ అవుతుందన్న క్లారిటీ లేకుండా మార్కెట్ కూడా గతంలో ఊరికి అటు రియాక్ట్ అయ్యి అటు రియాక్ట్ అయ్యి అని చేయాలనుకోవట్లేదు. సో మార్కెట్ లో ఈ రీసెంట్ టైమ్స్ లో తను క్రియేట్ చేసిన అన్స్టెబిలిటీకి మార్కెట్ ఒక కాన్షియస్నెస్ స్టెబిలిటీని ఇవాళ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసింది. బట్ ఆన్ కమింగ్ డేస్ షిప్పింగ్ డేటా అండ్ ఫర్దర్ వీళ్ళిద్దరు రిలేటెడ్ గా కాన్ఫ్లిక్ట్ రిలేటెడ్ గా డెవలప్ అవుతున్న ఇంప్రూవ్మెంట్స్ ఇవి మార్కెట్ రిలేటెడ్ గా మనం క్లోజ్ గా ట్రాక్ చేస్తూ వద్దాం. సో దట్ ఫర్దర్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ ఒక డైరెక్షన్ ఇటు ఉండే అవకాశం ఉంది అనేది అర్థం అవుతుంది. బట్ పర్సనల్ గా నా ఒపీనియన్ చెప్తున్నాను, అది మీరు ఏమనుకుంటారు, మీ కాన్షియస్నెస్ కి ఎలా ఉందనేది మీరు ఒకసారి ఆలోచించండి. నేనైతే ఈ ఎంటైర్ కాన్ఫ్లిక్ట్ మన ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఏదైనా పత్రాన్ని తీసుకొస్తే కిందకి తీసుకొస్తే అది కొనే అవకాశం అని నేను అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో నేను ఇది రిపీటెడ్ గా చెప్పిన ప్రతిసారి మీరు ఇలానే చెప్తున్నారు, మార్కెట్ లో ఎక్కడికి మూవ్ అవ్వట్లేదు అంటున్నారు. బట్ జస్ట్ మార్కెట్ ఒక బ్రెత్ ని మీరు కొంచెం క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి. వర్స్ట్ సిచ్యువేషన్స్ ఉంటున్నప్పుడు కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంటున్నాయి. ఈ రీసెంట్ టైమ్స్ లో భారీగా పత్రం అయిపోయిన ఐటీ ఇండెక్స్ రికవరీ మోడ్ లో మనకి ఫేజ్ లో కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ వాల్యుయేషన్ పరంగా కంఫర్ట్ జోన్ లో ఉన్నాయి. బట్ ఓన్లీ కన్సర్న్ ఏంటంటే, నేను ట్రాక్ చేస్తున్న ఇంకొక డేటా మీకు చెప్పాను, అది కూడా మాన్సూన్ డేటా. ఎప్పుడు లేనంతగా వీక్ వర్షపాతం అయితే ఉంది. దాని కారణంగా రైతులు ఎకానమీ ఏదైనా డిస్టర్బ్ అయితే బ్యాంక్స్ కి ఏదైనా ఎన్పిఎస్
కేసు ఉంటుందా, ఏదైనా కన్సర్న్ ఉంటుందా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్పేస్ అనేది ఒకటే. ఒకవేళ అలా ఏం లేదనుకోండి, దట్ విల్ బి ఫెంటాస్టిక్ సెక్టర్ వాల్యుయేషన్స్ పరంగా చూసినప్పుడు. బట్ రిస్క్ కూడా చెప్తున్నాను, ఎల్ నినో ఒక రిస్క్, మాన్సూన్స్ ఒక రిస్క్, ఇది కూడా మనం అండర్లైన్ చేసి ఉంచుకోవాలి బికాస్ డొమెస్టిక్ ఫ్యాక్టర్. సో సినారియో నాకైతే బెటర్ గా కనిపిస్తుంది మన ఇండియన్ మార్కెట్స్ ది. సో ఇలా బెటర్ గా కనిపిస్తున్నప్పుడు ఇంకేదైనా బెటర్ ఆపర్చునిటీ, డ్రాగ్ చేసే ఆపర్చునిటీ కనిపిస్తుంది, నాకు డబ్బులు పెట్టగలిగే అవకాశంలోనే కనిపిస్తుంది. మీరు ఇవాళ ఏం జరిగింది, లాస్ట్ 10 నెలల నుంచి ఏం జరిగింది అనేది ఆలోచించద్దు. నెక్స్ట్ 10 నెలల్లో, నెక్స్ట్ 2 సంవత్సరాల్లో, నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఏం జరుగుతుందని చూసినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మీకు ఈ రోజులన్నీ కూడా వర్స్ట్ డేస్ గా అయితే కనిపించవు. అది నా అభిప్రాయం ఇండియన్ మార్కెట్ పరంగా ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్ కి అయితే. అండ్ గ్లోబల్ గా సౌత్ కొరియన్ మార్కెట్ కాస్ట్ 10% పడింది, మన మార్కెట్స్ కూడా అంతలా పడిపోతుందా అని ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫ్రెండ్స్, సౌత్ కొరియన్ మార్కెట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంత పెరిగిందో చూసారా? లాస్ట్ 1 year లో ఎంత పెరిగిందో చూసారా? అది 100% పెరుగుతున్నప్పుడు కూడా మన మార్కెట్ కామ్ గా ఉంది. సో అది హైనిక్స్, సామ్సంగ్ ఇలాంటి స్టాక్స్ వాళ్ళు పెరిగిన ఇండెక్స్, వాటిలో కరెక్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా పడుతుంది. హెవీ వెయిటేజ్లతో పెరుగుతున్న ఇండెక్స్ అది. దాంట్లో రియాక్షన్ వచ్చినప్పుడు పెరగడం ఎలా జరిగిందో పడడం కూడా అలానే ఉంటుంది. ఇండియన్ మార్కెట్ అలా కాదు, డీప్ పెయిన్ ని విట్నెస్ చేస్తూ వచ్చింది ఇప్పటి వరకు. మెజారిటీ ఆఫ్ మార్కెట్స్ ఇండియన్ మార్కెట్స్ కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేశాయి. ఒకప్పటి వరకు ట్రంప్ గోలా, తర్వాత ఇరాన్ యుఎస్ రిలేటెడ్ గా ఇష్యూ, తర్వాత ఎల్ నినో ఇంపాక్ట్, ఈ మధ్యలో ఏఐ కారణంగా ఐటీ స్టాక్స్ కి ఏమైపోతుంది, ఐటీ కంపెనీలకి ఏమైపోతుందనే భయాలు, 4 దిక్కుల నుంచి 4 అన్నట్టు మార్కెట్స్ ని ప్రెషర్ పెట్టే ప్రయత్నం అయితే జరుగుతూ వచ్చింది. ఈ మధ్యలో ట్యాక్స్ రిలేటెడ్ గా ఇష్యూస్ కూడా, ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎడాపెడా ఇండియన్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ట్యాక్స్ బెనిఫిట్ ఇకపోగా అడిషనల్ ట్యాక్స్ వేసుకుంటూ రావడం, ఎక్కడ కంఫర్ట్ అనేది మార్కెట్ కి దొరకలేదు. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో వాల్యుయేషన్స్ కొంత బెటర్ గా ఉంటుండడం, అమ్ముతున్న ఎఫ్ఐఎస్ కూడా బెటర్ గా కనిపిస్తున్నారు. బట్ ఇవాళ ఎలా ఉంటుంది ఎఫ్ఐడిఐ డేటా అని గమనిద్దాం. ఐ థింక్ గ్లోబల్ గా ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి కొంత సెల్లింగ్ ఉండే అవకాశం ఉంది. బట్ ఎంత 4000, 5000, 8000 పెద్ద మొత్తంలో గతంలో చూసిన నెంబర్స్ లో ఉంటుందా, లేకపోతే 1,000, 3,000 దగ్గరగా ఉంటుందా అనేది గమనిద్దాం. డేటా రాగానే మీకు అప్డేట్ చేస్తాను. బట్ ఇక్కడ మీరు గమనిస్తే ఇవాళ ఇండియా యుఎస్ రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ ని రిజెక్ట్ చేసింది. సో ఇండియాకి యుఎస్ కి ట్రేడ్ డీల్ జరగట్లేదని ఎలా అప్డేట్స్ కనిపించాయి. బట్ దాన్ని త్వరగానే పీయూష్ గోయల్ గారు, కామర్స్ అండ్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఉంటున్న మినిస్టర్, ఇది కంప్లీట్లీ ఫాల్స్, బేస్లెస్, మిస్లీడింగ్, వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న ట్రేడ్ రిప్రజెంటేటివ్ తో నాకు ఫెంటాస్టిక్ మీటింగ్స్ ఉన్నాయి, ఇద్దరికి సమూచిగా ఉండే డీల్ మేము కుదుర్చుకుంటాం, ఏదైతే వార్తలు ఉన్నాయో యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ జరగట్లేదని అది అవాస్తవం అనేలా చెప్పడం, దాన్ని ఇండియాకి సంబంధించిన ట్రేడ్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. టాక్స్, నెగోసియేషన్స్ బాగానే జరుగుతున్నాయన్న కన్ఫర్మేషన్ మనకు ఉంది. సో యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ క్యాన్సిల్ అయిపోయిందని మీకు ఎక్కడైనా కనిపిస్తుంటే అవి వాస్తవం కాదనేలా అఫీషియల్ గా మినిస్టర్ అండ్ ట్రేడ్ సెక్రటరీ ఇద్దరు కూడా చెప్తున్నారు. ఆల్సో స్పెయిన్ తో కూడా ఇండియన్ గవర్నమెంట్ డిస్కషన్స్ జరుగుతుంది, ఇరు దేశాల రిలేటెడ్ గా ట్రేడ్ ఎన్హాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నలా కూడా పీయూష్ గోయల్ గారి స్టేట్మెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఈవెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఇండియా యూకే రిలేటెడ్ గా జూలై 15 నుంచి అమలవుతుంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. దీని కారణంగా ఏ కంపెనీ లాభం పొందుతా అనేది గతంలోనూ మనం మాట్లాడుకున్నాం. దీని కారణంగా ఏ కంపెనీలకు ఎక్కువగా లాభం ఉంటుంది అంటే, ఇండియా నుంచి ఏవైతే యూకేకి వెళ్తున్నాయో అండ్ యూకే నుంచి ఇండియాకి ఏవైతే ఇంపోర్ట్ అవుతున్నాయో వాటి రిలేటెడ్ గా టారిఫ్ అడ్వాంటేజ్ లో లాభం పొందుతాయి. ఇండియా నుంచి యూకేకి వెళ్తున్న వాటిల్లో టెక్స్టైల్స్, ఫుట్వేర్ అండ్ ఆటో కాంపోనెంట్స్ కూడా ప్రధానమైన రోల్ ని ప్లే చేస్తుంటాయి. జెమ్స్ అండ్ జ్యువెలరీ కూడా ఉంది, కానీ అది చాలా తక్కువ. వెరాజ్ యూకే నుంచి ఇండియాలోకి వస్తున్న వాటిల్లో మోస్ట్లీ లిక్కర్ రిలేటెడ్ గా, స్పెషల్లీ స్కాచ్, విస్కీ ప్రధానమైన రోల్ ని ప్లే చేస్తూ ఉంటుంది. మోస్ట్లీ ఈ కంపెనీల రిలేటెడ్ గా మెయిన్ ఫోకస్ ఉంటుంది. అండ్ ఇదే జూలైలో ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్ 28th and 29th ఉండబోతున్న యుఎస్ ఫెడ్ మీటింగ్. అండ్ అలాగో యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా క్రైసిస్ అండ్ అప్డేట్స్ ఎలాగో కాన్స్టెంట్ గా మీరు వింటూనే ఉంటారు, ఎంత వద్దనుకున్నా. బట్ వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ మార్కెట్ లో రాబోతున్న నెంబర్స్ ఆల్రెడీ వస్తున్నాయి, బాగుంటున్నాయి. కాబట్టి మార్కెట్ కొంత స్టెబిలైజ్ అయింది. అక్కడ ఏమాత్రం నెగిటివ్ సర్ప్రైజ్ ఉన్నా, అక్కడ స్ట్రైడ్ ఆఫ్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిందో ఓపెన్ అయిందో పక్కన పెడితే మార్కెట్ ఖచ్చితంగా పడేదే. నెంబర్స్ కొంత స్టెబిలైజ్ చేస్తున్నాయి మార్కెట్ ని. అండ్ మార్కెట్ కూడా ఈ రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా కొంత జోన్ లోనే మెయింటైన్ అవుతుంది. కింద పడిపోతున్న ప్రతిసారి పైకి వెళ్తున్నప్పుడు అయితే రీసెంట్ టైమ్స్ లో వెళ్ళిన హై 24,531. బ్యాంక్ నిఫ్టీకి అయితే 58,581. ఈ రెండు మార్కులకి పైకి వెళ్ళింది అనుకోండి, మార్కెట్ ఇంకాస్ట్ స్ట్రెంత్ చూపించిందన్న క్లారిటీ మనకి అర్థమవుతుంది. ఎల్స్ కొంత జోన్ లో గ్లోబల్ గా ఉంటున్న పారామీటర్స్ ని బట్టి కొంత జోన్ లో తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. కానీ మార్కెట్ లో వీక్నెస్ స్టార్టింగ్ ఓపెనింగ్ ని బట్టి డిసైడ్ చేయొద్దు. ఫస్ట్ 1 hour తర్వాత మార్కెట్ ఎలా ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అండ్ పర్టికులర్ గా క్లోజింగ్ ఓపెనింగ్ తో పోలిస్తే ఎలా ఇచ్చిందన్న దాన్ని బట్టి మనం తీసుకోవడం బెటర్ జస్టిఫికేషన్ అయితే అవుతుంది. పర్సనల్ గా నాకు గ్లోబల్ గా జరుగుతున్న ఏ ఈవెంట్స్ కారణంగా మార్కెట్ లో డిప్ వస్తూ ఉంటే, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మినిమం ఒక 5 సంవత్సరాలు పైగా మార్కెట్ లో ఉంటాను అనుకొని వెళ్తున్న వాళ్ళైతే కంగారు పడి బయటకు వెళ్లిపోయే రీజన్ అయితే మార్కెట్, ఇండియన్ మార్కెట్ ప్రెసెంట్ ఉన్న ఎన్విరాన్మెంట్ లో ఇస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. బట్ నేను చెప్పానని కూడా వినకండి, మీ డబ్బులు మీరు డెసిషన్ తీసుకోవాలి, ఆలోచించండి. నాకు కనిపిస్తున్న మేజర్ కన్సర్న్ అక్కడ స్ట్రైడ్ ఆఫ్ హార్మోన్స్ కంటే కూడా ప్రెసెంట్ ఎల్ నినో కారణంగా వర్షపాతం మరీ తక్కువ అయితే, రైతులకి సరైన వాన ఆర్ సరైన నీళ్లు అందకపోతే వాళ్ళ పంటలు ఇంపాక్ట్ అయ్యి ఇండియన్ జీడిపి మీద, మోస్ట్ ఆఫ్ ద ఎకానమీ మీద, ప్రజల మీద ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది అన్నది నా మెయిన్ కన్సర్న్ గా అయితే ఉంది. జస్ట్ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పట్లేదు, మన
మన ఇండియా రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఎలా ఉంటుందని ఒక కన్సర్న్ తో చెప్తున్నాను. మీ ఏరియాలో వర్షపాతం ఎలా ఉందో ఒకసారి వీలైతే చెప్తారా? నార్మల్ గానే ఉందా? ఆ రైతులకు కావాల్సినంత నీళ్లు దొరికిందా? ఆ కన్సర్న్స్ ఉన్నాయా? వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ప్రయత్నించండి. అండ్ FIDA డేటా అప్డేట్ అవుతూ ఉంది. FIS ఇవాళ 3062 కోట్లకు సేల్ చేశారు. కొంత పెద్ద నెంబరే, 1000-2000 కోట్ల దగ్గరగా ఉంటే ఓకే అనుకోవచ్చు, కానీ ఇవాళ 3000 కోట్లు. డిక్స్ కూడా 8% పెరిగింది. సో మార్కెట్ అంతా బెటర్ గానే ఉంది, మార్కెట్ స్ట్రాంగ్ గా ఉంది అని అనుకుంటూనే FIS ఒక సెల్లింగ్ బాలేదు, ప్లస్ విక్స్ కూడా 8% పెరుగుతుండడం మార్కెట్ అయితే వోల్టాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఏం జరిగినా మార్కెట్ పెరిగిపోతుందని అనుకోకుండా పడిన తర్వాత మార్కెట్ విత్ నెంబర్స్ అండ్ మార్కెట్ ఒక వాల్యుయేషన్ కంఫర్టబుల్ గా గ్లోబల్ మార్కెట్స్ తో పోలిస్తే ఇండియన్ మార్కెట్స్ AI రిలేటెడ్ గా ట్రేడ్ రివర్స్ అవుతున్నా సరే స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉందనేది మనం మైండ్ లో ఉంచుకోవాలి. రిస్క్ ఏదైనా ఉందంటే అది డొమెస్టిక్ గా జరుగుతున్నది. అండ్ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏదైనా పర్మనెంట్ గా క్లోజ్ అవుతూ ఎనర్జీ షాక్ గ్లోబల్ గా ఇస్తే కానీ ఇండియన్ మార్కెట్ డీప్ కరెక్షన్ లోకి, గతంలో చూసిన మన కరెక్షన్ లోకి వెళ్ళడం కష్టం. హోప్ మీకు లాజిక్ అయితే అర్థమైందని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ ని, కాంప్లెక్స్ థింగ్స్ అన్నిటిని కూడా సింప్లిఫై చేస్తూ మీ ముందుకు తీసుకురావడానికి మేము ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటున్నారా? అనుకుంటుంటే మన వీడియోకి లైక్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, చాలా మంది SBI కార్డ్స్ వాడుతున్న వాళ్ళకి వాళ్ళ సిబిల్ స్కోర్ 50 పాయింట్స్ 60 పాయింట్స్ పడినట్లు సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇది మనీ కంట్రోల్ వాళ్ళు కూడా కవర్ చేస్తున్నారు. SBI క్రెడిట్ కార్డ్స్ వాళ్ళు యూజర్ డేటాని కరెక్ట్ గా రిపోర్ట్ చేయకపోవడం కారణంగా క్రెడిట్ స్కోర్స్ డ్రాప్ అయ్యాయని. మీరు SBI కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ వాడుతున్న వాళ్ళైతే మీరు వెంటనే మీ సిబిల్ స్కోర్ ని చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు గానీ మీ క్రెడిట్ స్కోర్ పడుంటే ఇప్పుడు వెంటనే నేను చెప్తున్నది చెయ్యండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 3 మెయిల్ ఐడీస్ కి మీకు నేను డిస్క్రిప్షన్ లో ఒక గూగుల్ డ్రైవ్ లింక్ ఇస్తాను. దాంట్లో మీకు డేటా ఉంటుంది. ఎగ్జాక్ట్ గా మెయిల్ ని కాపీ చేసి మీ డీటెయిల్స్ ని పెట్టి, ఆ మెయిల్ ఐడీస్ కూడా ఇక్కడ ఉంటాయి, నేను ఇందాక చూపించిన మెయిల్ ఐడీస్. ఆ మెయిల్ ఐడీస్ కి మీ రిలేటెడ్ గా ఉన్న డేటాని పంపించండి. ఇలా సిబిల్ స్కోర్ మీరు ఏ తప్పు చేయకపోతున్నా ఇలా అయిందని మీరు ఈ ప్రాపర్ మెయిల్ నేను ఇచ్చిన ఈ మెయిల్ ఐడీస్ కి పంపించారంటే మీ సిబిల్ స్కోర్ మళ్ళీ రీస్టోర్ అవుతుంది. ఫ్రెండ్స్, టైం కి యాక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. చెక్ చేసుకోండి. మీకు డ్రాప్ పాయింట్ మాత్రం ఇప్పుడు నేను చెప్తున్నది చెయ్యండి, నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్, IT సెక్టార్ గురించి మాట్లాడుకోవాలి. బట్ దానికి ముందు ఈ వీక్ లో ఏ కంపెనీస్ నిఫ్టీ 50 లో ఉన్న ఏ కంపెనీస్ ఏ డేట్స్ లో నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నాయి అనేది మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. స్పెషల్లీ ఫ్రైడే, సాటర్డే మీకు మోస్ట్ ఆఫ్ ద హెవీ వెయిట్స్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తుంటాయి. ఫ్రైడే రిలయన్స్, సాటర్డే HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కొడాక్ మహేంద్ర బ్యాంక్, అండ్ ఇవాళ HCL టెక్నాలజీస్, అండ్ థర్స్డే విప్రో టెక్ మహేంద్ర. అండ్ కమింగ్ టు IT సెక్టార్, ఇవాళ IT సెక్టార్ ని స్ట్రాంగ్ గా మూవ్ చేసిన స్టాక్ TCS. దీనికి రీజన్ వీళ్ళు ABB తో, ఇండియా ఆపరేషన్స్ అని కాదు, గ్లోబల్ ఆపరేషన్స్ రిలేటెడ్ గా వాళ్ళ పరంగా ABB పరంగా AI లెడ్ గ్లోబల్ నెట్వర్క్ ట్రాన్స్ఫర్మేషన్ పరంగా వీళ్ళు హెల్ప్ చేస్తారని, దాని గురించి వీళ్ళు TCS వాళ్ళు ABB తో $multi-million డీల్ ని కుదుర్చుకున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. ఇది 1 year కాదు, 2 year కాదు, 20 year స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఒక డీల్ అని. ఇది అండర్ ఏ నెట్వర్క్ యాజ్ ఎ సర్వీస్ మోడల్ లో వీళ్ళు డెలివర్ చేయబోతున్నట్లు TCS వాళ్ళు చెప్తూ ఉండడం. దీనికి తోడు కొటాక్ వాళ్ళు వాళ్ళ మోడల్ పోర్ట్ఫోలియోలో TCS ని యాడ్ చేసుకున్నారు. TCS రిలేటెడ్ గా ఫర్దర్ స్ట్రెంత్ కనిపించొచ్చని, ఈ రీసెంట్ నెంబర్స్ వాళ్ళకి స్టెబిలైజ్డ్ గానే కనిపిస్తున్నాయని వాళ్ళు అభిప్రాయపడుతూ మోడల్ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటూ ఉండడం. ఫర్దర్ గా TCS ని మూవ్ చేసింది. ఆల్సో HCL టెక్నాలజీస్ నెంబర్స్ వచ్చే కంటే ముందే TCS వి కొంత డిసప్పాయింట్మెంట్ చేయలేదు కాబట్టి HCL కూడా బానే ఉంటాయా. రీసెంట్ గా వాళ్ళు ఇంట్రెస్టింగ్ గ్లోబల్ డీల్ ని కూడా కుదుర్చుకున్నారు. సో కాబట్టి ప్రాబబ్లీ పాజిటివ్ కామెంటరీని కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. మరి ఎలా వచ్చాయి నెంబర్స్? నేను రికార్డింగ్ చేస్తున్నప్పుడే నెంబర్స్ కూడా వచ్చాయి. నెంబర్ స్క్రీన్ మీద పెడుతున్నాను. రెవెన్యూ కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో 2.6% గ్రో అయితే, రూపీ టర్మ్స్ లో రూపీ బాగా డిప్రిషియేట్ అయింది కదా, కాబట్టి వీళ్ళకి వచ్చే డాలర్ ఇన్కమ్ కాబట్టి రూపీ టర్మ్స్ లో 14% గ్రో అయింది. మార్జిన్స్ 17% దగ్గరగా ఉన్నాయి. 56 బేసిస్ పాయింట్స్ దగ్గరగా పెరిగాయి. రీస్ట్రక్చరింగ్ కాస్ట్లు ఉంటున్నా సరే రికార్డ్ స్థాయిలో Q1 బుకింగ్స్ ఉన్నాయి. AI రిలేటెడ్ గా రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 62% దగ్గరగా పెరిగింది. $171 million దగ్గరగా AI అడ్వాన్స్డ్ రెవెన్యూ ఉంది. అండ్ FY27 గైడెన్స్ ని 1 to 4% దగ్గరగా కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో ఇచ్చారు. విత్ 17.5 to 18.5 EBITDA మార్జిన్. బట్ ప్రాబ్లం అంతా ఈ Q1 లో 3300 జాబ్స్ దగ్గరగా కట్ చేశారట. ఇది ఎంటైర్ నాకు తెలిసి లాస్ట్ 2 years లో హైయెస్ట్ HCL టెక్ రిలేటెడ్ గా జాబ్ కట్స్. మరి మార్కెట్ అంచనాలకి మించి ఉన్నాయా, దానికంటే బిలో ఉన్నాయా అంటే CNBC వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. నెట్ ప్రాఫిట్ CNBC వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది. రెవెన్యూ CNBC వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువే ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ వాళ్ళకంటే ఎక్కువే ఉంది. మార్జిన్ ఎక్కువే ఉంది. కానీ కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో ఇందాక మనం మాట్లాడుకుంది ఇయర్ ఆన్ ఇయర్, వెరస్ క్వార్టర్ లో వాళ్ళు 1.1 డిక్లైన్ అవుతుంది అనుకున్నారు, కానీ 0.5 డిక్లైన్ అయింది. సో ఓవరాల్ నెంబర్స్ ఎక్స్ట్రాడినరీగా లేవు, కానీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా ఉన్నాయి. దానికే ఇవాళ ముందుగానే HCL టెక్ కానీ TCS కానీ అండ్ వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయంటే డిసప్పాయింట్మెంట్ చేయకుండా మిగిలిన నెంబర్స్ కూడా బాగుంటాయేమో, ఎక్స్పెక్టేషన్స్ కంటే అట్లీస్ట్ ఎక్స్పెక్టేషన్ లా అయినా ఉంటాయేమని రీసెంట్ గా ఉంటున్న ఎంటైర్ మార్కెట్ లో ఉంటున్న పానిక్ సెల్లింగ్ కొంత సెటిల్ అయ్యే
ప్రయత్నం రీసెంట్ డేస్ లో కనిపిస్తూ ఉంది ఐటీ స్పేస్ రిలేటెడ్ గా. ఫ్రెండ్స్, మీరు ఎయిర్టెల్ సిమ్ వాడుతున్న వాళ్ళైతే కొంత జాగ్రత్తగా గమనించాలి. మీరు వాడుతున్న పెర్ప్లెక్సిటీ ప్రో సబ్స్క్రిప్షన్ సంవత్సరం క్రితం మీరు దాన్ని యాక్టివేట్ చేసుంటారు. అది ఇప్పుడు ఎండింగ్ లోకి వస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ డీటెయిల్స్ కానీ పొరపాటున యాడ్ చేసుంటే మీకు అది డబ్బుల్ని చార్జ్ చేస్తారు. ఫ్రీ సబ్స్క్రిప్షన్ తర్వాత మీకు డబ్బులు పడకూడదంటే పెర్ప్లెక్సిటీని ఓపెన్ చేసి దాని ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా క్యాన్సిల్ చేసుకోండి. మీ అకౌంట్ ఓపెన్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఉంటున్న మీ అకౌంట్ ని క్లిక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ దగ్గర వ్యూ డీటెయిల్స్ ని క్లిక్ చేసి అప్డేట్ సబ్స్క్రిప్షన్, క్యాన్సిల్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. మీ పేమెంట్ మెథడ్ గానీ ఏదైనా యాడ్ చేస్తుంటే మాత్రం తప్పకుండా క్యాన్సిల్ చేయండి. ఇక్కడ క్యాన్సిల్ సబ్స్క్రిప్షన్ క్లిక్ చేసి కంటిన్యూ టు క్యాన్సిలేషన్ చేయండి. ఆల్సో జియో రిలేటెడ్ గా యూజర్స్ కూడా మీకు ఒకవేళ గూగుల్ వన్ మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్, జెమినై రిలేటెడ్ గా మీకు ఏదైనా అడిషనల్ సబ్స్క్రిప్షన్స్ ఉంటున్నా నెల మీకు 1950 రూపాయలు కట్ అవ్వకూడదు అనుకుంటే ఆ సబ్స్క్రిప్షన్ కూడా 15th July 2026 ఎండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా చూసుకొని క్యాన్సిల్ చేసే ప్రయత్నం చెయ్యండి. ఇప్పుడు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇండియా రిలేటెడ్ గా ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. స్పెయిన్ రిలేటెడ్ గా డిస్కషన్స్ జరుగుతున్నట్లు పీయూష్ గోయల్ గారు కేంద్ర మంత్రి చెప్పారా. దీంతో పాటు ఇండియా కెనడా థర్డ్ రౌండ్ ఆఫ్ టాక్స్ రిలేటెడ్ గా ఫర్దర్ ట్రేడ్ ఎన్హాన్స్మెంట్స్ పరంగా డిస్కషన్స్ జరుగుతున్నాయనే అప్డేట్స్ తో పాటు ఇండియా న్యూజిలాండ్ 2030 లోపు $20 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పరంగా రోడ్ మ్యాప్ ని డిజైన్ చేసిందని, కొత్త రిలేషన్స్ ఇండియా న్యూజిలాండ్ ట్రేడ్ పరంగా ఏర్పడుతున్నాయనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఫర్దర్ ఇండియన్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా బెటర్ డేటా గానే మనం చూడాలి. నెక్స్ట్ యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ పూణే ఫెసిలిటీ దగ్గర ఒక దుర్ఘటన అయితే జరిగింది. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఉంటుంది కదా వీళ్ళకి, అక్కడ ల్యాండ్ ఫిల్ కొలాప్స్ అవడం కారణంగా 9 మంది ఎంప్లాయీస్ కాలం చేశారు. యాక్చువల్ గా 23 మంది ఇంపాక్ట్ అయ్యారు. అందులో 14 మందిని కాపాడగలిగారు. బట్ మిగిలిన 9 మంది కాలం చేయడం జరిగింది. ఒక్కొక్క ఎంప్లాయీకి 25 లక్షల పరిహారం వాళ్ళ ఫ్యామిలీకి కంపెనీ ఇస్తుంది అనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మీకు ఇలాంటి చిన్న చిన్న సిలిండర్స్ కనిపించవచ్చు. 10 kg లైట్ వెయిట్ ఎల్పిజి సిలిండర్స్ డొమెస్టిక్ యూజర్స్ కి కాదులేండి, కమర్షియల్ వాళ్ళకి. మరి ఎందుకు ఇది తీసుకొస్తున్నట్టు, మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకంటూ ఒక గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు, చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళు, వాళ్ళకి ఎల్పిజి కావాలంటే పెద్ద పెద్ద సిలిండర్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఎక్కువ అవుతుంది అనుకుంటారు. కాబట్టి వాళ్ళ కోసమని 10 kg సిలిండర్స్ తీసుకురాబోతున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇవాళ భారత్ డైనమిక్స్ స్టాక్ పడింది కదా, కారణం ఇండియా మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి ప్రైవేట్ ప్లేయర్స్ ని అలౌ చేయాలని చూస్తున్నట్టు ఆస్ట్రా మార్క్ 2 డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేసిన దీన్ని ప్రైవేట్ ప్లేయర్స్ తో కలిసి ఈసారి మ్యానుఫ్యాక్చర్ చేసేలా డిఫెన్స్ మినిస్ట్రీ చూస్తున్నట్టు అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం. పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ కి ఇది డిసడ్వాంటేజ్ ని క్రియేట్ చేస్తుందా, ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ కాంపిటీషన్ తో వీళ్ళకి రావాల్సిన ఆర్డర్స్ ఏమైనా తీసుకుంటారని ఒక కన్సర్న్స్ ఇవాళ డిఫెన్స్ స్పేస్ లో పర్టికులర్ గా భారత్ డైనమిక్స్ లో అయితే కనిపించింది. బికాస్ ప్రైవేట్ ప్లేయర్స్ అంటే ఇప్పుడు ఆదాని డిఫెన్స్, భారత్ ఫోర్జ్, టాటా గ్రూప్ అండ్ ఈవెన్ మహేంద్ర గ్రూప్ వాళ్ళు కూడా పోటీ పడతారు అని గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకు ఆస్ట్రా మిసైల్స్ రిలేటెడ్ గా భారత్ డైనమిక్స్ మాత్రమే మ్యానుఫ్యాక్చరర్ మిసైల్స్ పరంగా. మరి ఇప్పుడు కొత్త ప్లేయర్స్ వస్తే ఆబ్వియస్లీ బిజినెస్ ఏమైనా తగ్గుతుందని మార్కెట్ కి కన్సర్న్ ఉంటుందా, అదే ఇవాళ స్టాక్ లో రిఫ్లెక్ట్ అయింది. బట్ వీళ్ళైతే ప్రెసెంట్ ఫుల్ బిజినెస్ నే ఆ స్పేస్ లో రన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ జస్ట్ డైల్ 20% దగ్గరగా పెరిగిందా, కారణం దినకర్ గారిని CEO గా August 1st 2026 నుంచి అపాయింట్ చేస్తున్నారని అప్డేట్ చేశారు. దీని ప్రీవియస్ గా ఫ్లిప్కార్ట్ హోల్సేల్ రిలేటెడ్ గా లీడర్ గా డిజిటల్ ఈ కామర్స్ లో 20 years పైగా ఎక్స్పీరియన్స్ తో ఉన్నారు. సో అలాంటి అతన్ని CEO గా అనేసరికి చాలా టైం బ్యాక్ నుంచి కన్సాలిడేట్ అవుతున్న కంపెనీ అన్నమాట. కొత్త CEO అనగానే ఈసారి ఏదైనా జరుగుతుందేమో ఫ్యాంటాస్టిక్ గానే మార్కెట్ భావిస్తూ స్టాక్ ఇవాళ పెరిగింది. ఆల్సో దీనికి తోడు జస్ట్ డైల్ వాళ్ళ నెంబర్స్ ని కూడా పోస్ట్ చేశారు. వీళ్ళని రెవెన్యూ, మార్జిన్, ప్రాఫిట్ అని కాదు, యూనిక్ విజిటర్స్ అండ్ యాక్టివ్ లిస్టింగ్స్ పరంగా చూడాలి. స్పెషల్లీ యాక్టివ్ లిస్టింగ్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే స్ట్రాంగ్ గా 13% గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్. ఓవరాల్ డేటా నెంబర్స్ పరంగా కూడా బాగుంటుండడం స్టాక్ ఇవాళ పెరిగింది. నెక్స్ట్ ఫెర్మెంటా బయోటెక్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు ప్లాంట్ బేస్డ్ విటమిన్ డి ని ప్రొడ్యూస్ చేస్తారని అప్డేట్స్ కనిపిస్తున్నాయి కదా, దానికి వీళ్ళకి అప్రూవల్ అయితే లభించింది. FSSAI దగ్గర నుంచి వీళ్ళకి విటా డి గ్రీన్ రిలేటెడ్ గా అప్రూవల్ లభించినట్లు. దెన్ ఇక నుంచి ఇండియాకి సంబంధించిన ఫస్ట్ విటమిన్ D3 ని ప్లాంట్ సోర్స్ తో వీళ్ళు ఇప్పుడు తయారు చేయబోతున్నారని, FSSAI స్టాండర్డ్స్ తో వీళ్ళు మార్కెట్ లోకి తీసుకొస్తారని అలా అప్డేట్స్ చేస్తున్నారు. మెజారిటీ ఆఫ్ పీపుల్ కి విటమిన్ డి డెఫిషియన్సీ అయితే ఉంటుంది. విటమిన్ D3
D3 ని కొలికాల్సిఫెరాల్ అంటారు. 3 మెయిన్ సోర్సెస్ ద్వారా అది మనకి జనరేట్ అవుతుంది. ఒకటి మీ స్కిన్ ద్వారానే, సన్ రేస్ పడటం కారణంగా మన బాడీయే కొలెస్ట్రాల్ ని కన్వర్ట్ చేసి విటమిన్ D3 గా మారుస్తుంది. నెక్స్ట్ యానిమల్స్ నుంచి డెరైవ్ చేస్తారు. లెనోనిన్ నుంచి, స్పెషల్లీ షీప్ కి సంబంధించిన ఊల్ ఉంటుంది కదా, దాని నుంచి ఇది తీసుకొస్తారనమాట. మీట్ లేకపోతే బోన్స్ ను యూజ్ చేయరు. సమ్ టైమ్స్ అదర్ సోర్సెస్ లైక్ ఫ్యాటీ ఫిష్, కాడ్ లివర్ ఆయిల్, ఎగ్ యోల్క్, లివర్ అండ్ బటర్ లో కూడా మనకి ఇది లభిస్తుంది. బట్ థర్డ్ సోర్స్ ఉంది చూసారా, ఇది వీగన్స్ ఎక్కువ ఫాలో అవుతారు. విటమిన్ D3 ని వీగన్ సోర్స్ ద్వారా తయారు చేస్తారు. ఇప్పుడు వీళ్ళు వీగన్స్ ని టార్గెట్ చేస్తూ వెజిటేరియన్ సోర్సెస్ నుంచి విటమిన్ D3 ని తీసుకొస్తున్నాం ఎలా అప్డేట్ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ చైనా రిలేటెడ్ గా దీనికి ఒక ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంటుంది. దాన్ని వీళ్ళు తట్టుకొని ఇండియాకి సంబంధించిన ఫస్ట్ ప్లాంట్ బేస్డ్ విటమిన్ డి ని అప్రూవల్ కి తెచ్చుకున్నట్టు ఫెర్మెంటా వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ LTI మైండ్రీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఆంథ్రోపిక్ వాళ్ళతో పార్ట్నర్ అవుతున్నట్టు, క్లాడ్ అడాప్షన్ అండ్ ఎంటర్ప్రైజ్ రిలేటెడ్ గా బెటర్ బిజినెస్ డెలివరీ కోసం వీళ్ళు క్లాడ్ వాళ్ళు ఆంథ్రోపిక్ వాళ్ళు కలిసి AI లెడ్ ట్రాన్స్ఫర్మేషన్ ని తీసుకురాబోతున్నారని, ఇది అక్రాస్ ద ఇండస్ట్రీ డిజిటల్ అండ్ AI ట్రాన్స్ఫర్మేషన్ రిలేటెడ్ గా LTI మైండ్రీ వాళ్ళ AI అడాప్షన్ ని స్ట్రెంథన్ చేస్తుందని LTI మైండ్రీ వాళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ రైట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 79 crore 22 lakhs విలువ చేసే ఆర్డర్ పాట్నా రిలేటెడ్ గా మెట్రో కన్సల్టెన్సీ కాంట్రాక్ట్ వీళ్ళకి లభించినట్టు, పాట్నా మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఇది వీళ్ళకి అందించినట్టు, నెక్స్ట్ 68 months లో ఇది వీళ్ళు కంప్లీట్ చేసుకుంటారని రైట్స్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ అశోక్ లీలాండ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 223 crores విలువ చేసే ఆర్బిట్రల్ అవార్డ్ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళకి అగైనెస్ట్ గా లభించిందని అప్డేట్ చేస్తున్నారు. ఇది డెఫినెట్లీ బిజినెస్ పరంగా మంచి అప్డేటే. అది డైరెక్ట్లీ వీళ్ళ ప్రాఫిట్స్ లోకి అయితే వెళ్తుంది. నెక్స్ట్ JBM ఎలక్ట్రిక్ వాళ్ళకి 500 ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ రిలేటెడ్ గా డ్రైవింగ్ దగ్గర నుంచి ఆర్డర్ లభించినట్లు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. HG ఇన్ఫ్రా వాళ్ళకి 240 crore విలువ చేసే ఆర్డర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ దగ్గర నుంచి లభించినట్టు, నెక్స్ట్ 10 years కి ఆర్డర్ వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారని, ఇది ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో PPP మోడల్లో వీళ్ళు రన్ చేస్తారని ఇలా అప్డేట్ చేశారు. నెక్స్ట్ LTI మైండ్రీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఫస్ట్ క్వార్టర్ నెంబర్స్ స్టడీగానే ఉన్నాయి. బట్ బిగ్గెస్ట్ టేక్ అవే ఏంటంటే వీళ్ళ మేనేజ్మెంట్ ఒక కాన్ఫిడెన్స్ FY27 అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని వాళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. అది కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి నియర్ గానే ఉన్నాయి. సూపర్ గా లేవు, వర్స్ట్ గా లేదు, బట్ మేనేజ్మెంట్ కాన్ఫిడెన్స్ బెటర్ గా ఉంది. నెక్స్ట్ డిమార్ట్ ఒక నెంబర్స్ ని మీరు గమనిస్తే రెవెన్యూ 15% గ్రో అయింది, ప్రాఫిట్ 13% గ్రో అయింది. యూజువల్ కేస్ లో ఇది పెద్దగా మార్కెట్ నెగిటివ్ గా తీసుకోదు. బట్ వీళ్ళు ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్ అండ్ రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ సేల్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో రైజ్ అయిన ఎక్స్పెక్టేషన్ నెంబర్స్ బెటర్ గా ఉంటాయని ఇలా థీమ్ లోకి వెళ్ళింది. దాంతో కంపేర్ చేస్తే నెంబర్స్ కొంత లిటిల్ వీక్ గా ఉంటున్నట్టు, బట్ ఓవరాల్ నెంబర్స్ స్టడీగానే ఉన్నాయి. అండ్ వీళ్ళు 3 న్యూ స్టోర్స్ ని ఓపెన్ చేశారు. దీంతో వీళ్ళ టోటల్ స్టోర్ కౌంట్ 503 దగ్గరకు వెళ్ళింది. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.